నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకే వైసీపీ నేతల దుష్ప్రచారాలు. జగన్ అండ్ కో కుట్రలను దేశద్రోహంగా పరిగణించాలన్న పయ్యావుల. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై భగ్గుమన్న కూటమి నేతలు. చర్యలు తీసుకోవాలని నెల్లూరు ఎస్పీకి ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదు. బీహార్ ఎన్నికల వేళ సీఎం నితీష్ కీలక నిర్ణయం. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% కోటా ఇస్తామని హామీ. హిమాచల్ ప్రదేశ్లో కొండ చర్యలు పడి ఇల్లు ధ్వంసం. కుక్క అరుపుతో 67 మంది ప్రాణాలను కాపాడిన రెస్క్యూ టీం. సముద్రంలోకి వృధాగా పోతున్న జలాలను రాయలసీమకు తరలించి రతనాల సీమగా మారుస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. శ్రీశైలం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి రైతులతో కలిసి ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. 4 గేట్ల నుంచి విడుదలైన నీరు బిరబిరా ప్రవహిస్తూ నాగార్జున సాగర్ వైపు పరుగులు తీస్తుంది. జూలై నెలలోనే నిండిన శ్రీశైలం ప్రాజెక్టును చూస్తే గుండె నిండుగా ఉందని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. ఈ నెల 15 కల్లా జీడిపల్లికి నీళ్లు రావాలని టార్గెట్ విధించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో నదులు అనుసంధానమైతే కరువు అనే మాట వినబడదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ రోజు నా జీవితంలో చాలా సంతోషకరమైన రోజు. మనందరికి కూడా జూలై నెలలోనే నిండిన శ్రీశైలం ప్రాజెక్టును చూస్తే గుండె నిండుగా ఉంది, ఆనందంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది. నీటి విలువ తెలిసిన వాడిని, అందుకే జలహారతి ఇచ్చి స్వయంగా భవిష్యత్తులో కూడా నీటి కొరత లేకుండా ఉండాలని ఈరోజు నేను జలహారతి ఇచ్చాను. ఇంకా మన దగ్గర వర్షాలు పడలేదు, కొంచెం తక్కువగానే ఉన్నాయి. పైన వర్షాలు పడ్డాయి, ఆ వర్షాల వల్ల ఎక్కువ వరద నీళ్లు వచ్చాయి. దీనివల్ల మనకందరికీ నీళ్లు వచ్చి శ్రీశైలం ఫుల్ అయింది. రాయలసీమ జలాశయాలు లేకపోతే మొత్తం కూడా కృష్ణా పరివారక ప్రాంతం కళకళలాడే పరిస్థితి వచ్చింది. ఇది కృష్ణమ్మ తల్లికి మరొక్కసారి మనమందరం ప్రార్థనలు చేద్దాం, ధన్యవాదాలు తెలియజేద్దాం. ఈరోజు ఒక పక్కన నేను వస్తానే మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుని ప్రత్యేకమైన ప్రార్థనలు చేశాను. ఆ ప్రత్యేకమైన ప్రార్థన నా సంకల్పం నెరవేరాలని, రాయలసీమ కరువు సీమ కాకుండా రతనాల సీమ కావాలని ప్రార్థించాను. ఈ రాష్ట్రం సుభిష్టమైన రాష్ట్రంగా తయారు కావాలని చెప్పి కోరుకున్నాను. నీళ్లు మన సంపద, జలాలుంటే సంపద ఆటోమేటిక్ గా సృష్టించే శక్తి మీ అందరికీ ఉంది. ఎన్డీఏ వచ్చింది. ఈ సంవత్సరం ఒకే ఒక ప్రాజెక్టు హంద్రీ నీవా 3850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4 టీఎంసీ నీళ్లు తీసుకుపోయే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, 11వ తారీఖున పంపులు ప్రారంభిస్తాం. 15వ తారీఖు జీడిపల్లికి నీళ్లు తీసుకుపోయే బాధ్యత ఈ ప్రభుత్వానిది. మన రాష్ట్రంలో ఇంట్రా రివర్ లింకేజ్ కావాలి. అంటే వంశధార నుంచి పోలవరానికి రావాలి, పోలవరం నుంచి బనకచెర్లకు రావాలి. అప్పుడు ఒక్కొక్కసారి కృష్ణాలో నీళ్లు రాకపోయినా నేరుగా పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్లు వస్తే ఇంకా కరువు అనే మాటే ఉండదు. అది నా సంకల్పం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణమ్మ పరవళ్లను చూసి సీఎం చంద్రబాబు పరవశించారు. హెలికాప్టర్లో వెళ్తూ జల దృశ్యాలను సెల్ఫ్ ఫోన్లో బంధించారు. స్పిల్వే మీదుగా జాలువారుతూ నురగకప్ప కక్కుతున్న జల సోయగాలను స్వయంగా తన సెల్ ఫోన్ వీడియోలో తీసుకున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లపై పెట్టుబడులు పెట్టాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. దేశంలో ప్రతిష్టాత్మక జీసీసీ సంస్థల ప్రతినిధులతో కలిసి లోకేష్ బెంగళూరు మాన్యత ఎంబసీ బిజినెస్ పార్కులో రోడ్ షో నిర్వహించారు. టీసీఎస్, ఐబీఎంఎల్ అండ్ టీ వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో సిలికాన్ వ్యాలీ తరహాలో తొలిసారిగా అమరావతిలో మరో 6 నెలల్లోనే క్వాంటమ్ వ్యాలీ ఆవిష్కృతమవుతున్నట్టు లోకేష్ వెల్లడించారు. భారత సాంకేతిక విప్లవంలో ఇది గేమ్ చేంజర్గా నిలుస్తుందన్నారు. విశాఖ మహానగరం ఐటీ హబ్గా తయారవుతుందన్న ఆయన సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రస్తుతం ఏపీలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలు చేస్తున్నామని వివరించారు. అధునాతన సాంకేతికతలకు నిలయంగా మారుతున్న ఏపీలో పెట్టుబడులు పెట్టాలని లోకేష్ కోరారు. రోడ్ షోలో పలువురు దిగ్గజ సంస్థల అధిపతులు, ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ పాల్గొన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ప్రెస్టేజ్ గ్రూప్ ప్రతినిధులకు మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. బెంగళూరులో ప్రెస్టేజ్ గ్రూప్ చైర్మన్ ఇర్ఫాన్తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ప్రస్తుతం పూర్తి అనుకూల వాతావరణం ఉందని, రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి లోకేష్ కోరారు. సుమారు 65,000 కోట్ల రూపాయలతో అమరావతిలో శరవేగంగా పనులు జరుగుతున్నాయన్నారు. గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థల రాకతో విశాఖ ఐటీ హబ్గా మారుతుందని వెల్లడించారు. రిలయన్స్ రెవెన్యూ వంటి సంస్థలు రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్, గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయన్నారు. ఏడాదిలో 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకు వచ్చాయని వివరించారు. ప్లగ్ అండ్ ప్లే మోడల్ ప్రిబిల్ట్ మౌలిక వస్తువుల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని ప్రెస్టేజ్ చైర్మన్ ఇర్ఫాన్ రజాక్ వెల్లడించారు. రాష్ట్ర ఖజానాపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఏపీఎండీసీకి 9,000 కోట్ల రూపాయల బాండ్లపై తప్పుడు ఫిర్యాదులతో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ అండ్ కో చేస్తున్న కుట్రలను దేశద్రోహంగా పరిగణించి వారిపై కేసులు నమోదు చేయాలని సీఎంను కోరారు. ఏపీఎండీసీకి 9,000 కోట్ల లోన్లని రైజ్ చేయాలని చెప్పేసి మేము డిసైడ్ చేసి 11/3/2025న జీవో ఇచ్చి తదుపరి చర్యలు తీసుకున్నాం. ఆ రోజు నుంచి వీళ్ళ అక్కసు బయటపడడం మొదలైంది. ఉదయ్ భాస్కర్ అనే వాడిని తెర మీదకి తెచ్చారు. వాడు ఎక్కడో జర్మనీ ఉన్న వాడి మీద ఆంధ్రదేశంలో ఆర్థిక అరాచకాలు జరిగిపోతున్నాయని మెయిల్స్ పెట్టారు. దాని తర్వాత కోర్టులో వేశారు. కోర్టులో ఇది వివాదాస్పదమైంది అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టారు. ఆ ప్రెస్ మీట్లని ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లని ఢిల్లీ, బాంబే అన్నిటికీ పంపించారు. సెబీ ఎంక్వైరీలు అయిపోయినాయి, ఆర్బీఐ ఎంక్వైరీలు అయిపోయినాయి, క్లియరెన్స్ వచ్చింది, ఇన్వెస్టర్లు ఓవర్ సబ్స్క్రైబ్ చేశారు, మాకు డబ్బులు వచ్చినాయి. అయినా మీ ఏడుపు మాత్రం ఆగలేదు. మీ ఏడుపు ఆగాలంటే ఏం చేయాలి? భారతదేశంలో ఎంత ప్రయత్నం చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు మీరు. అన్ప్రెసిడెంటెడ్ చరిత్రలో 200 మంది ఇన్వెస్టర్లకు ఒక కంప్లైంట్ పోయినటువంటి నేపథ్యం లేదు అనేటువంటిది ఇవాళ బాంబే మార్కెట్ మొత్తం గగ్గోలు పెడుతోంది. ఇది ఖచ్చితంగా ప్రజల మీద జరిగిన కుట్ర. ఇది దేశద్రోహ నేరంగానే పరిగణించాలి. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతాను, దీన్ని దేశద్రోహ నేరంగా పరిగణించండి. మీరు దానికి సంబంధించిన కేసులు కూడా పెట్టమని కోరుతా ఉన్నా. అరే ఇంత అరాచకమా? కోవూరు వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నెల్లూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏఎస్పీని కలిసి లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చారు. ప్రసన్న కుమార్ రెడ్డిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న మీద కంప్లైంట్ చేశాను. మేమందరం ప్రసన్నని ఏ మహిళ కూడా ఇలాంటివి తిరిగి మళ్ళీ ఫేస్ చేయకుండా ప్రభుత్వం, చట్టం కలిసి అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మహిళలం అందరం మళ్ళీ ప్రసన్న ఇలాంటి మాటలు మాట్లాడకుండా, లేనిపోని సంస్కారం లేని మాటలు మాట్లాడకుండా అతన్ని అరెస్ట్ చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. పోలీస్ వ్యవస్థకు కూడా విన్నవించుకుంటున్నాను. కోవూరు వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను కూటమి నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి అసభ్య వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని హోంమంత్రి అనిత మండిపడ్డారు. వైసీపీ నాయకులకు ఇది అలవాటుగా మారిందన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డిది ఎప్పుడు
అవకాశవాదమేనని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. తిట్టడం, కాలు పట్టుకోవడం ఆయనకు అలవాటేనన్నారు. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి పేరును ప్రసన్న కుమార్ రెడ్డి భ్రష్టు పట్టించారని సోమిరెడ్డి ధ్వజమెత్తారు. మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచే వ్యాఖ్యలు వైసీపీ నాయకులకు అలవాటుగా మారిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా వ్యాఖ్యలు చేయడం, మహిళలను కించపరచడాన్ని ప్రజాస్వామిక వాదులంతా ఖండించాలని కోరారు. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు నేరం, దారుణమని మంత్రి లోకేష్ మండిపడ్డారు. తల్లి చెల్లిని తరిమేసిన అధినేత జగన్ రెడ్డి అని పార్టీ నేతలు సైతం ఆదర్శంగా తీసుకున్నట్లు ఉన్నారని ధ్వజమెత్తారు. నీచంగా మాట్లాడినా కూడా నోరు విప్పకుండా ఇంకా దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండటం అనేది చాలా జుగుప్సాకరమైన విషయం. ఈ రోజు ఆ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డినే అడుగుతున్నాను, మీరు ఏదైతే మాట్లాడారో ఆ వీడియో ఒక్కసారి తీసుకెళ్లి మీ తల్లికి చూపించండి. అంటే మీరు మాట్లాడిన మాటలు మహిళ అయిన మీ కన్న తల్లి కూడా హర్షించలేని పదాలు మీరు ఉపయోగించి, నిన్ను కట్టుకున్న భార్య కూడా హర్షించలేని పదాలు మీరు ఉపయోగించి, నీ కన్న కూతురు కూడా హర్షించలేని పదాలు మీరు ఉపయోగించి, అలాంటి పదాలు ఒక ఆడపిల్ల గురించి, దట్టు మహిళా శాసనసభ్యురాల గురించి మాట్లాడడం అన్నది ఎంతవరకు సమంజసం అని అడుగుతుంది. ఎన్నిసార్లు గెలిస్తే ఎందుకు? నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కొడుకని భ్రష్టు పట్టించేసావు, ఆ కుటుంబం పేరు భ్రష్టు పట్టించేసావు. నిన్న మాట్లాడింది సమాజం ఒప్పుకోదు. వేమిరెడ్డి ప్రశాంత్కి 54,600 మెజారిటీ వచ్చింది. సిగ్గులే? నువ్వు ప్రతిరోజు ఇంకా ఆయన తిడతా ఉంటే ఏమొస్తుంది నీకు? నీ ముఖానికి నిన్ను వదిలిపెట్టేసి, నీ ఫాలోయర్స్ వదిలిపెట్టేసేసి తెలుగుదేశంలోకి వెళ్ళిపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నీ భాష కంట్రోల్ చేసుకో. ఇంకైనా బుద్ధి రావాలి నీకు, బుద్ధి రావాలి నీకు. ఒక పక్కన మాకు ఆమె పెద్ద ఇంట్లో ఉండిందని అనేది ఒక్కటే మాకు కొరత. ఆమె ఇంట్లో ఉన్నప్పుడు జనం తిరగబడ్డారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఏందయ్య నువ్వు మాట్లాడేది? కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానాలకి ధర్మకర్త మండలి సభ్యులు ఉన్నారు. నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. నువ్వు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఆడపడుచుల్ని గౌరవించే వ్యక్తి అయితే వెంటనే ప్రసన్న కుమార్ రెడ్డిని నీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి నీ చిత్తశుద్ధిని నిరూపించుకో. నువ్వు ఎక్కడ సస్పెండ్ చేస్తావులే? తల్లిని చెల్లినే ఇబ్బంది పెట్టినట్టు నువ్వు ఆడపడుచులకు ఏ విధంగా అండగా ఉంటావయ్యా నువ్వు? ఇది మంచిది కాదు రాజకీయాల్లో. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఖండించారు. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసినందుకే వైసీపీని ప్రజలు చిత్తుగా ఓడించారన్న దేవినేని ఉమా, ఇలాంటి చర్యలకు మహిళా సమాజం మరోసారి వైసీపీకి తగిన సమాధానం చెప్పనుందని హెచ్చరించారు. రాజకీయాలు ఎంత తెగజారిపోయినాయి అంటే మహిళలను లక్ష్యంగా చేసుకుంటా ఉన్నారు. సీనియర్ శాసనసభ్యుడిగా ఆ జిల్లాలో పనిచేసిన వ్యక్తి, నెల్లూరు జిల్లా చెల్లి వరుస అయ్యే ప్రశాంత్ రెడ్డి గారిని ఓడిపోయే దుగ్ధతో దిగజారుడు వ్యాఖ్యలు, పదవుల కోసం ఎంత దిగజారుతా ఉన్నారు. 151 సీట్లు 11 సీట్లకు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకుల్లో పశ్చాత్తాపం లేదు. తప్పును తప్పు అనకుండా ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. సుమోటోగా కేసులు బుక్ చేసి భవిష్యత్తులో ఎవరో ఇటువంటి వ్యాఖ్యానాలు చేయకుండా, మహిళల జోలికి ఎవరో వెళ్లకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. బంగారుపాలెం మామిడి మార్కెట్ యార్డులో జగన్ పర్యటనలో షరతులకు విరుద్ధంగా జన సమీకరణ జరుగుతోందని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ తెలిపారు. 370 మందికి నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. లారీలతో మామిడికాయలు తెచ్చి మార్కెట్ యార్డ్ సమీపంలో వేసేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారం ఉందన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై రౌడీ షీట్లు తెరుస్తామని ఎస్పీ హెచ్చరించారు. ఈ కండిషన్స్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఎక్సీఎం గారు ఇక్కడికి వస్తున్న ముఖ్య ఉద్దేశం మనకి చాలా క్లియర్గా అప్లికేషన్లో మెన్షన్ చేశారు. మ్యాంగో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి వస్తున్నారు. సో ఇది బేసిక్గా ఇంటరాక్షన్, పబ్లిక్ మీటింగ్ కాదు. కానీ ఇది ఒక పబ్లిక్ మీటింగ్లా ప్రొజెక్ట్ చేసి జనాలని ఇప్పటికీ మొబిలైజ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. వాళ్ళకి అపార్ట్ ఫ్రమ్ నోటీసెస్ వాళ్ళు కనుక నిజంగా మొబిలైజ్ చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత సాక్ష్యాధారాలతో సహా వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది, మరియు రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. సో జనరల్ పబ్లిక్ ఎవరైతే తిరుగుతారో వాళ్ళు కాకుండా ఈ మీటింగ్ కోసం స్పెషల్గా ఎవరిని తీసుకొని రావద్దు. మళ్ళీ ఎక్కడన్నా గొడవలు జరిగితే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ అవుతుంది, తర్వాత బాగా ఇబ్బంది పడతారు. అందుకోసం ముందరగానే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది.
ఏదైతే మీరు మార్కెట్ యాడ్ చూసారో రెగ్యులర్గా ఒక 400-500 మంది ఫార్మర్స్ వస్తారు, వాళ్ళ లోడ్స్ అలా ఉంటాయి. ఒక 500 మంది లోపలికి వచ్చినా ఎటువంటి విఘాతం ఉండదు కాబట్టి అంతమందికి మనం ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసే మనం పర్మిషన్ ఇచ్చాము. వైద్యులు సమయపాలన పాటించకపోతే ఉపేక్షించేది లేదని, వికసిత భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని చేరుకునే దిశగా అంకిత భావంతో పనిచేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తాడేపల్లిలోని సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ కార్యాలయంలో చేపట్టిన 26 జిల్లాల ఆరోగ్య సేవల సమన్వయాధికారుల 4 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ రూపొందించిన సమగ్ర యాప్ను మంత్రి ఆవిష్కరించారు. వైద్య శాఖలో అవినీతిని సహించేది లేదని, సమన్వయంతో పనిచేయడం ద్వారా వైద్య సేవల్లో ఆశించిన మార్పు తీసుకురావాలని సత్యకుమార్ స్పష్టం చేశారు. డీసీహెచ్ఎస్లు బాధ్యతలకు న్యాయం చేయాలని, వారి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటించడం ద్వారా సేవల్ని మరింత మెరుగుపరచాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్యను బాగా తగ్గించాలని, సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చిన్న చిన్న కారణాలతో కేసుల్ని రిఫర్ చేసే పరిస్థితి భవిష్యత్తులో రాకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ప్రీ ఆథరైజేషన్లు రైజ్ చేయడంలో ప్రభుత్వ ఆసుపత్రుల వైఫల్యంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. నెల్లూరులో మత సామరస్యానికి ప్రతీకగా నిర్వహించే రొట్టెల పండుగ 3వ రోజు వైభవంగా సాగింది. రొట్టెలు మార్చుకునే స్వర్ణాల చెరువు ఘాట్ భక్తులతో కిటకిటలాడింది. గంధ మహోత్సవాన్ని తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కోర్కల రొట్టెలు అందుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. మొహరం సందర్భంగా బారా షహీదుల సమాధులను దర్శించుకొని రొట్టెలు మార్చుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఫస్ట్ టైం మేము రావడం, మేము ఉద్యోగ రొట్టె, వ్యాపార రొట్టె, సౌభాగ్యం రొట్టె తీసుకున్నాము. ఇక్కడ చాలా బాగుంది ఫెసిలిటీస్, గవర్నమెంట్ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. వాటర్ డ్రింకింగ్ ఫెసిలిటీ ఇంకా అన్నీ ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. వీఆర్ హ్యాపీ టు బి హియర్. చాలా బాగుంది, ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది. 3 ఇయర్స్ నుంచి వస్తున్నాను. యాక్చువల్గా ఫస్ట్ ఉద్యోగ రొట్టె తీసుకున్నాను. ఉద్యోగ రొట్టెలో కూడా నాకు ఉద్యోగం వచ్చింది, కానీ నాకు ఉద్యోగ సాటిస్ఫాక్షన్ లేక గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేసి నేను వ్యాపార రొట్టె తీసుకోవడానికి వచ్చాను. లాస్ట్ ఇయర్ వ్యాపారం పెట్టాను, వ్యాపారం సక్సెస్ అవుతున్నాను. సో ఇంకా సక్సెస్ అవడం కోసం అభివృద్ధి రొట్టె తీసుకోవడానికి వచ్చాను. సౌకర్యాలు అవన్నీ బాగున్నాయండి. మేము సంతానం రొట్టె గురించి వచ్చినాము. ఇక్కడ అందరూ చెప్తుంటే విని మేము ఇక్కడ వచ్చినాము. మాకు నమ్మకం ఉంది, దేవుడి మీద నమ్మకం వేసి ఇక్కడికి వచ్చినాము. ఫస్ట్ టైం వచ్చినాము. మా ఫ్యామిలీనైనా నేనైనా సరే పాస్ట్ 20 ఇయర్స్ నుంచి రొట్టెల పండుగకు వస్తున్నామండి. ఇక్కడ వివిధ రొట్టెలు తీసుకుంటూ ఉంటాము. ఆరోగ్యానికి కావచ్చు, వ్యాపారానికి కావచ్చు, చదువు కావచ్చు, ఓవరాల్ డెవలప్మెంట్ కావచ్చు. ఇలా నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా చాలాసార్లు వచ్చిన్నారు. మా ఫ్రెండ్స్ కూడా పెళ్లి రొట్టె, ఉద్యోగం రొట్టె తీసుకున్నారు. అతను కూడా ఫుల్ఫిల్ అయ్యాడు. ఇవాళ ఆ రొట్టెలు వదిలేదానికి వచ్చారు. ప్లస్ ఒక 2 ఫ్రెండ్స్ అయితే ఇవాళ ఫస్ట్ టైం వచ్చారు. సో 20 ఇయర్స్గా మేము నమ్మకంతో వస్తున్నాము. అన్నీ జరుగుతూ ఉన్నాయి. నా ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో రొట్టెల పండుగకు వస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం వాళ్ళు అనుకున్న అన్ని కోరికలు తీరటం బాగా నమ్మకం. సో అందువల్ల ఒకసారి రమ్మంటే దీనికోసమే మేము కూడా వచ్చాం. నేను ప్రాపర్టీ రొట్టెను, వ్యాపార రొట్టె తీసుకున్నాను. వాటర్ కూడా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు, సదుపాయాలన్నీ బాగున్నాయి. ఈ నెల 10న నిర్వహించే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ విజయవంతం కావాలని తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు వినూత్నంగా యోగాసనాలు చేశారు. సుమారు 550 మంది విద్యార్థులతో మెగా పీటీఎం 2.0 ఆకారంలో కూర్చొని వేసిన ఆసనాలు ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయులు సైతం యోగాసనాలు వేశారు. 10వ తారీఖున నిర్వహిస్తున్నటువంటి మెగా పీటీఎం 2.0 సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా పాఠశాలలో సుమారు 500 మంది విద్యార్థుల చేత యోగాసనాలతో మెగా పీటీఎం అనే స్లోగన్తో వేయించడం జరిగింది. విద్యార్థుల్లో ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించడానికి ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి నిర్వహించబోతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని తెలియజేసుకుంటున్నాను. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ చేసిన ప్రతిపాదనకు బీహార్ కేబినెట్ ఆమోదం తెలిపింది. బీహార్ మహిళలకు మాత్రమే రిజర్వేషన్లు వర్తిస్తాయని అదనపు ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్ధార్థ తెలిపారు. గతంలో కూడా బీహార్లో మహిళలకు 35% రిజర్వేషన్ ఉండేదన్న ఆయన
అప్పుడు ఇతర రాష్ట్రాలకు చెందిన వనితలు కూడా పోటీపడే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఆ వెసులుబాటును తొలగించినట్టు తెలిపారు. ఈసారి తాము అధికారంలోకి వస్తే 35% రిజర్వేషన్లు బీహార్ మహిళలకే వర్తించేలా నిర్ణయం తీసుకుంటామని ప్రతిపక్ష నాయకుడు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే నితీష్ కుమార్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. భారీ వర్షాల కారణంగా ఉత్తరప్రదేశ్లోని గంగా, సరయూ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వారణాసి, ప్రయాగ్రాజ్లో గంగా నది నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా ఒడ్డున ఉన్న స్నాన ఘట్టాలు పూర్తిగా నీట మునిగాయి. వారణాసిలో గంగా హారతి ఇచ్చే వేదిక మరో 2 అడుగుల నీటి మట్టం పెరిగితే పూర్తిగా మునిగిపోతుంది. నదీ ప్రవాహం ప్రమాదకరంగా మారడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఉత్తర భారతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గంగానదిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా నదీ పరివాహక ప్రాంతాలు కొన్ని నీటిలో మునిగిపోయాయి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, వారణాసిలోని ఘాట్లు నీట మునిగాయి. వందలాది మంది భక్తులను ఆకర్షించే గంగాహారతి నిర్వహణ వేదిక వరకు నీరు చేరుకుంది. ఫలితంగా గంగాహారతి స్థలిని మారుస్తారనే ప్రచారంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఇంకో 2 అడుగుల మేర నీటిమట్టం పెరిగితే గంగాహారతి ఇచ్చే ప్రాంతం పూర్తిగా కనిపించకుండా పోతుందని స్థానికులు చెప్పారు. గంగానది ఘాట్ల వద్ద భక్తుల రక్షణ కోసం రెస్క్యూ సిబ్బందిని మోహరించారు. స్నానం ఆచరించేందుకు భక్తులు నది లోపలికి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తాము సూచించిన నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రమే పుణ్యస్నానాలు ఆచరించాలని భక్తులకు సూచించారు. బోటులో 8 మంది మించి ప్రయాణం చేయవద్దని హెచ్చరించారు. అయోధ్యలో కూడా సరయూ నది నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నీటిమట్టం ప్రమాదకర స్థాయిని దాటింది. గంగా, సరయూ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే ఘాట్ల వద్ద అదనపు బృందాలతో పాటు రెస్క్యూ సిబ్బందిని మోహరించారు. ఓ కుక్క అరుపు 67 మంది ప్రాణాలను కాపాడింది. ప్రమాదాలను జంతువులు ముందే పసిగడతాయనే భావనను ఈ సంఘటన బలపరుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ మండి జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇవి వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం. హిమాచల్ ప్రదేశ్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండి జిల్లా అతలాకుతలమైంది. అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయి. సియాతి గ్రామం కూడా నామరూపాలు లేకుండా పోయింది. అయితే ఓ కుక్క అరుపు కారణంగా ఆ గ్రామంలోని 67 మంది తమ ప్రాణాలను కాపాడుకున్నారు. గత నెల 30న అర్ధరాత్రి 1 గంట సమయంలో ఈ ఘటన జరిగింది. 2వ అంతస్తులో నిద్రిస్తోన్న శునకం అర్ధరాత్రి పెద్దగా అరవడంతో తాను పైకి వెళ్లానని సియాతి గ్రామస్తులు నరేంద్ర తెలిపారు. ఆ సమయంలో గోడకు పగుళ్లను గమనించారని చెప్పారు. దాంతో పాటు నీరు రావడం కూడా మొదలైందని నరేంద్ర వెల్లడించారు. వెంటనే శునకాన్ని తీసుకుని కిందకు పరిగెత్తి కుటుంబ సభ్యులను అప్రమత్తం చేశానని చెప్పారు. అనంతరం గ్రామంలోని ఇతరులను హెచ్చరించి సురక్షిత ప్రాంతానికి వెళ్లామని నరేంద్ర తెలిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే కొండచర్య విరిగిపడి తమ గ్రామంపై పడిందని వెల్లడించారు. 12 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, 4-5 ఇళ్లు మాత్రమే ప్రస్తుతం కనిపిస్తున్నాయని వాపోయారు. ప్రస్తుతం సియాతి గ్రామస్తులు త్రియాంబ్లా గ్రామంలోని నైనాదేవి ఆలయంలో తలదాచుకుంటున్నారు. పరిసర గ్రామాల ప్రజలు వారికి సాయం చేయగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఒక్కొక్కరికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించింది. మరోవైపు భారీ వర్షాలకు ఇప్పటి వరకు 692 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. గత నెల 20 నుంచి ఇప్పటి వరకు 80 మంది చనిపోగా వారిలో 52 మంది వరదలు, కొండ చర్యలు విరిగిపడి చనిపోయారని వెల్లడించింది. 225 రహదారులను మూసివేశామని తెలిపింది. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు హిమాచల్ ప్రదేశ్ లో 203 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ సమయంలో 152 మిల్లీమీటర్ల వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.